అమ్మ నీకు నిజంగానే మెంటలా లేదంటే ఏమన్నా మతి సీమితం లేదా నీకేంది? నాకంతా బానే ఉంది. అంత బానే ఉందా? నాకేం ప్రాబ్లం లేదు. ఓకే. ఏ డాక్టర్కి పైసలు ఇచ్చిరు చెప్పు? ఒక్క డాక్టర్ కూడా పైసలు ఇవ్వలేదు. లేదు లేదు ఆ రిపోర్ట్స్ చేయనీకి. రిపోర్ట్స్ రియల్ రిపోర్ట్స్ అవి. నేను హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకున్న రిపోర్ట్స్ అవి. కావాలంటే దాని మీద ఉంటుంది కదా. కాదు కాదు ఎన్ని డబ్బులు ఇచ్చిరు చెప్పు? ₹1 ఇవ్వలేదన్నా. టెస్టులకి మాత్రమే డబ్బులు ఇచ్చాం. ఇప్పుడు బ్లడ్ టెస్ట్ అనడానికి దానికి తీసుకుంటారు కదా, దానికి మాత్రం నార్మల్ గానే ఇట్లా ఫేక్ సర్టిఫికేట్ ఇవ్వడానికి. ఫేక్ అంటే అది నాకు తెలియదన్నా. అప్పుడు మీ అమ్మ స్కెచ్ చేసింది అట్లా? అంత లేదు, అవన్నీ అవసరం లేదు. శ్రీనివాస్ గారు వేసిరా? అసలు శ్రీనివాస్ అప్పుడు అసలు పరిచయమే లేదు నాకు. మధ్యలో తీసుకొచ్చి బలిపశుని చేసిరు కదా. ఎవరు బలిపశుని చేసిండు? తను ఫోన్ చేస్తాడు ముందు, బలిపశుని చేస్తానంటే బలిపశుని ఆయనే ఫోన్ చేసిండా? ముందు ఫోన్ చేస్తాడు, ఫోటో చూడమని చెప్పిట, నేను చూసాను, మాట్లాడాడు. ఆ తర్వాత నేను అది కన్ఫర్మ్ చేసుకున్నా అని చెప్పిన. మరి మాటకు వచ్చేసరికి అన్ని మీరు మధ్య తీసుకొని వచ్చి ఇరికిచ్చిందంటే ఎవరెవరు ఇరికిచ్చారు? ఎవరెవరు ఇరికిచ్చారు? మరి ఆ రోజు స్టార్టింగ్ వచ్చినప్పుడు మస్తు ఓవర్ కాన్ఫిడెంట్ తో మాట్లాడాడు. ఇప్పుడు కూడా అట్నే మాట్లాడుతున్నా స్వామి. లేదు తగ్గిందా? ఇప్పుడు జర్నీలో వచ్చాను కదా, అంత దూరం నుంచి వచ్చాను స్వామి. ఓకే. ఏం తీసుకోను కదా నేను. ఈ రోజు కదా మొన్న ఆడన్ని గుడికాడ చేసినప్పుడు కూడా కొంచెం డల్ అనిపించింది. డల్ అంటే నేను ఆ రోజు ఎందుకో మీడియా వాళ్ళని అందరిని యాంకర్లు అందరినీ బెదిరించినట్టు మాట్లాడినట్టు కొట్టింది. భోజనం లేదు కదా నాకు ఆ రోజా. భోజనం చేయను నేను. ఇప్పుడు కూడా ఏం తినలేదు. కావాలంటే బాడీ చెకప్ చేసుకోవచ్చు, నాకు తినాలనిపిస్తే తింటానని చెప్పానుగా. ఇప్పుడు మీ అబ్బాయి అడిగినప్పుడు కూడా నేను చెప్పాను, ఓకే నాకు ఒక కాఫీ, అది చిన్నది పెద్దగా ఏమన్నా. ఓకే. ఒక 8 నెలలు మొత్తం గడగడలాడిచ్చారు కదా మీడియాని మీరు? మేము గడగడలాడలేదు, మీడియానే మమ్మల్ని గడగడలాడిచ్చింది. భయపడరు కదా? భయపడలేదు. మేము తప్పు చేస్తే భయపడాలా? తప్పు చేసిరు కదా? తప్పు చేయలేదు, అస్సలు చేసిరు. చేసిరు మీరు 100% తప్పు చేశారు. అది తప్పనుకుంటే ఇవాళ కాకపోయినా ఇంకొన్ని రోజులకైనా. అంటే మీరు ఇప్పుడు కామ్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటారా స్టోరీ? లేదు, ఇంకా మాకు అవసరమే లేదు అనుకుంటున్నాం. ముగ్గురు కూర్చొని మాట్లాడుకుర్రా? ముగ్గురు కూర్చొని మాట్లాడుకునేదే ఉంది. సిచ్యువేషన్ బ్యాడ్ అయింది, ముందు మీ దరిద్రుడిని రమ్మన్నావు, ఈ దరిద్రుడు E960 సంతోష్ వచ్చిండు, అలాంటి ఏం లేదు. వీడు మధ్యలో ఆపుతాడేమో అనుకున్నాం, లాస్ట్ విజయనగరం దాకా వచ్చిండు. మీ స్పీచ్ వింటే, మీ ఎంక్వైరీ వింటే, మీ ముందుకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చి మామూలుగా మాట్లాడే వాళ్ళు ఉండరు. మరి నేను పారిపోవాలిగా. మీ కాడ ఎందుకున్నా, మీకోసం వెయిటింగ్. అదే విచిత్రం నాకు. ఎందుకంటే గుడికాడికి చెప్పకుండా చేయకుండానే వచ్చిన తర్వాత వీళ్ళని రమ్మన్నా, పిలిపిస్తావో లేదన్నా, పిలిపించినావు, అయిపోయింది. తర్వాత విజయనగరం పోయినాము, ఆడ చిన్న గొడవలు నీకు అసలు భయం కాలేదా? ఆమె సుస్సు పోసుకున్నా అని చెప్పింది. ఇప్పుడు వాళ్ళ చేతులు నేను చచ్చిపోవాలంటే చచ్చిపోతా. ఇప్పుడు వాళ్ళ చేతులు నేను చచ్చిపోవాలని ఉందనుకో, రాసి పెట్టాను. మరి లోపలికి గుడి లోపలికి తీసుకొని మాట్లాడదాం అంటే ఎందుకు వద్దన్నావు? నేను వద్దనలేదు, నా కోసం కాదు వద్దన్నది. ఇక మన అమ్మటి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఏదైనా జరిగితే రెస్పాన్సిబిలిటీ మనమే అవుతాం కదా. కాదా? అశ్విన్ గారు మరి అంత మృగం అయితే కాదు కదండి. ఆయన కూడా మృగాన్ని కాదు, కోపం అలా ఉంటది ఎవరికైనా. కానీ ఆ బాధ నీకు అనిపించింది, ఆయనకున్న బాధ తప్పన అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు ఆయన పర్సనల్ కట్టుకున్న గుడిలో మీరు పోయి పొక్కలు దూడు, ఆడ మా ఏదో శివాలు ఉన్నాయి అవి తీయాలి, తర్వాత విగ్రహాలు ఉన్నాయి అని ఈ అమ్మాయి అంటే, ఆయన పర్సనల్ డబ్బులతో చేసుకుంటే ఎవరికైనా కోపం రాదా? ఇప్పుడు నీ గుడి దగ్గరకు వచ్చిన కానీ కొన్ని విషయాలు దేవుడి అని చెప్పి ముందుకు వచ్చారే కానీ, శివుని గుడి ఉంది కదా శ్రీనివాస్ గారు. ఉన్నా కానీ ఇప్పుడు నా గుడిలో కూడా శివుడు ఉన్నాడు. రెండో శివుడు కానీ పెట్టి నువ్వు 10 మందిని కూడా పెడతావు, నువ్వు అట్లాంటి మూర్ఖునివి. ముక్కోటి దేవతలు అనేప్పుడు పెట్టాలి కానీ తప్పదు. ఒకటే గుడిలో 10 మంది ఉంటారా శివుళ్ళు? ఎందుకుంటారు? కోటి లింగాలు ప్రతిష్ఠించాలి, అది వేరే కల్పం. కోటి లింగాలు నీకడ ప్లేసే లేదు, వెనక ప్లేస్ ఉంది. మీలాంటి వాళ్ళు దాతలు కొనిస్తారేమేముంది? నమ్ముతారా నీలాంటి వాళ్ళని? నాలాంటి వాళ్ళని నమ్మకపోయినా మీరు నమ్మొచ్చుగా, నన్ను నమ్మే రోజు వస్తుందిగా. ఖచ్చితంగా చెబుతున్నా. ఎవరో బాగా మాటకారని ఉన్నావుగా. లేదు స్వామి, ఎవరో వచ్చి నాకు ఆ ప్లేస్ కొనిచ్చి అమ్మవారిని తీసుకొచ్చి అక్కడ చూస్తా, నీ కథ చూస్తా, వదిలిపెడతా అనుకుంటున్నాను. మీరు ఎప్పుడు వచ్చినా గానీ నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అయినావు కాబట్టి యాక్రెడిని గట్టిగా పట్టినా, ఓకేనా? నువ్వు స్టార్టింగ్ నుంచి అని భర్తం పడుతుంటే నేను కానీ పట్టండి ఏముంది, మాటలు ఇది గంటారావం అనుకోండి, ప్రజావేదిక అనుకోండి, చెప్పడానికి ఫస్ట్ పుట్టగానే మాటలు నేర్చినావా, చదువు నేర్చుకున్నావా? నాకు అవన్నీ తెలియదు. ఎంతవరకు చదువుకున్నావు? నేనా ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నా. ఇంటర్మీడియట్ లో మంచి ఇంటర్మీడియట్ డిస్కౌంట్ అప్పుడు లేక, డబ్బులు లేక. ఓకే, చదువు ఉంది కానీ లేదు డబ్బులు. ఓకే ఓకే అమ్మా, ఇది పరిస్థితి మొత్తం మీద. అయితే ఇక అన్నిట్లలో చెప్తున్నారు క్లోజ్ అని, మరి దాని గురించి క్లారిటీ ఇచ్చిర్రు. అమ్మా విషయంలో నాగబాం చెప్పు. చెప్పండి, చెప్తా. ఏమన్నా నీ ముఖం చెప్తావు, నేను గట్టిగా అరుచుకుంటే ఏడుస్తావు, నీ మళ్ళీ మాట్లాడుతుంది. చెప్పు, నువ్వు చెప్తా. నేను అడిగిందని చెప్తావు సమాధానం? అడగండి, చెప్పగలిగేది చెప్తా. అంటది కథం.
మా ఇంత దొడ్డు పెడుతుంది, పక్కకు ఏడుస్తుంది. ఇప్పుడు ఇంటికి పోయి తింటావా? లేదు తిను. ఎలుకలు పట్టుకొని తిను. ఆకలి సార్ ఇద్దరు లేకపోతే తిన్నారు కదా అన్నయ్య. నేను ముందే ఇన్వాల్వ్ అయితే మీ చాప్టర్ ఎప్పుడో క్లోజ్ అవ్వు, కానీ ఎందుకులే పోనని సపడే కూకున్నా. నేను కూడా ఎందుకులే వెళ్ళాలి చేసుకున్నాను అప్పుడే కూకున్నా. మీ అమ్మకి వెళ్ళింది నాను. అమ్మకి వెళ్ళకడానికి అక్కడ సబ్జెక్ట్ ఉన్నప్పుడు దాని కరెక్ట్ గా సబ్జెక్ట్ ఉంది కానీ అమ్మ తల్లి నేను ఒకటే చెప్తా తల్లి, ఈడ సబ్జెక్ట్ ఉందా లేదా సెకండరీ, కానీ జనాలు నమ్మే సబ్జెక్ట్ ఉండాలి ఏదైనా. అదేంటంటే పూర్వకాలము బాణం వేసిర్రు, నాకు బొడ్డు కాడ గుచ్చుకుంది, ఆయనకు రొమ్ము కాడ గుచ్చుకుంది అంటే నడవదు. ఈడ చెస్ట్ కాడ దాకిందంటే నడవదు. కొన్ని ఉంటాయి. ఈమె ఫ్యాక్ట్గా అన్ని వాస్తవాలు చెప్తే అది వేరే విషయం. ఆడ కూడా ఎల్లమ్మ గుడి తీసి ఆడ ఎల్లమ్మ ఫోటో చూసి ఆడ కింద పుట్టు ఉంది, నార్మల్ పుట్ట, ఈడ పుట్ట తోడిరు కదా అన్నది ఈమె చూసి. ఆల్రెడీ ప్రీవియస్ గా అదే అశ్విన్ గారు ఒక వీడియో రిలీజ్ చేసిరు వాళ్ళు. అసలు ఆ వీడియోలో మేము చూడలేదు సార్. అసలు మా గుడి మీరు చూడలే కానీ మీ సూత్రధారి చూడొచ్చు కదా, మీ యాకిరెడ్డి. ఆ యాకిరెడ్డి మాకు చెప్పలేదు, మేము ఆ వీడియోస్ మాకు చూడలేదు. అమ్మ ఏమైనా క్రియేట్ చేసింది యాకిరెడ్డి కదమ్మా. నేను పుట్ట చూడడానికి పోలేదు వాస్తవం అని చెప్పాలంటే. మరి ఏం చేయడానికి పోయినావు? 5 బిందెలు నీళ్ళు పోయినావు. నేను చూద్దాం ఇది కన్ఫర్మ్ కదా చూడుకోవడానికి వచ్చాను. అక్కడ పుట్టిన విషయం కూడా నాకు తెలియదు ముందు. మనం బిజినెస్ స్టార్ట్ చేద్దామా? వద్దన్నా, నాకు ఏ బిజినెస్ వద్దు. నువ్వు పుట్టలల్లా నీళ్ళు పోసుకరా, నేను తోడుకుంటూ వస్తా. నేను పోయాను. గుప్త నిధులు వీళ్ళు చేయలేరులే కానీ మనం చేద్దాం మన ఇద్దరం. ఎందుకు? నాకెందుకు? బంగారం వెళ్తే షేర్ సగం. ఎందుకన్నా బంగారాలతో నాకు వద్దు. ఏం కావాలి మరి? బంగారం వద్దు నాకు. లింగాలు తీస్తావు నువ్వు? ఇప్పుడు అవి కూడా వద్దు అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంది? స్టడీ అయినా ఏం చేస్తావు నెక్స్ట్? ఇప్పుడు అయిపోయింది, విగ్రహాల పని క్లోజ్ అయింది కదా. శ్రీనివాస్ గారు క్లోజ్ అయ్యి చాప్టర్ క్లోజా? ఈ చాప్టర్ క్లోజ్. మళ్ళీ రాదు కదా? రాదు. ఓకే, మళ్ళీ మీరు అందరు కలుస్తారా? అశ్విన్ అంటున్నా, అశ్విన్ గారిని కలవడం జరుగుతుందా? మీరేమన్నా? ఏమి లేదు. మళ్ళీ పూజలు పునస్కారాలు ఏమైనా చేస్తారా? లేదు, చేసుకోవడమే. ఎవరి పని వాళ్ళు చేసుకోవడమే, ఎవరి పని వాళ్ళు పోవడమే. మరి ఇట్లా నా దేవతను ఎట్లా వేద్దాం? పొట్టు వేస్తుందంట. పొట్టేం లేదు, ఇంకా లేవుదా? అయిపోద్ది. పొట్టు లేచడం అయిపోయిందంట. ఆగిపోద్ది, ఇంకా అయిపోతుంది. శ్రీనివాస్ గారు చెప్పారు, నా కార్తికేయ చెప్పినప్పుడు నువ్వు మాట్లాడవద్దు, రెస్పెక్ట్ ఇవ్వాలి మగవాళ్ళకి. నువ్వు పెళ్లి చేస్తే మగవాడినే కొట్టేటట్టున్నావు గాను, నువ్వు సైలెంట్గా ఉంటావు కానీ గట్టిగా క్వశ్చన్లు వేస్తే, యాంకర్లు క్వశ్చన్లు వేస్తే గుట్కిల్ మింగదానే నువ్వు ఇప్పుడు ఎగురుతున్నావు. నువ్వు పెద్ద సప్పుడే కూకో. ఇక నువ్వు ఏం నీ నుంచి ఏం కాదు. ఇక నువ్వు లింగాలు దేవు, బంగాలు దేవు, నువ్వు ఏది దేవు. నువ్వు దేవుని వంక పెట్టుకొని బయటకు వచ్చి రచ్చ రచ్చ చేసినాడు నువ్వే. ఇంకెవరు? నాగభవిత అంటే ఎవరు? నువ్వే. పోయి ఇంటికి పోయి బుక్కెడు తిని డైలీ ఇంత తిని స్కూల్ డ్రెస్ వేసుకొని స్కూల్కి పో. ఓకేనా? నిన్ను కాలేజ్కి అయితే ఎవడు రాని నిన్ను. స్కూల్కి పో. ఆ 6th క్లాస్ కాడ ఆపినావు కదా, మళ్ళీ 7th 8th ఇవి చదువు. అప్పటి వరకు ముసల్దానం అవుతావు. కథం, చాప్టర్ క్లోజ్.